ఒక సుబ్బారావు అనే ఒక కంపెనీ ఆయనతో టైఅప్ అయ్యి ఆ సుబ్బారావు అనే కంపెనీ ఆయన వాళ్ళందరి దగ్గర నుంచి కొంటాడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సుబ్బారావు దగ్గర నుంచి కొనుక్కుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ సుబ్బారావు వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలకు కొని ప్రభుత్వానికి 150 రూపాయలకు అమ్ముతాడు. ఇందులో 50 రూపాయలు సంపాదించాడు. ఈ సుబ్బారావు జగన్ వాళ్ళ కజినో, లేకపోతే జగన్ వాళ్ళకి బంధువో, లేకపోతే జగన్ పెట్టిన బినామీనో అని పెట్టి ఆ 50 రూపాయలు తిన్నాడు అని చెప్తే ఒక లెక్క ఉంటుంది, తిన్నాడు అనే పాయింట్. కానీ ఇక్కడ డైరెక్ట్గా ప్రభుత్వమే వాళ్ళతో మాట్లాడుకుంది, డైరెక్ట్గా ప్రభుత్వమే ఇక్కడ అమ్మింది, రెండు కూడా ప్రభుత్వమే అమ్మింది. ఇందులో అవినీతి ఎక్కడుంది అంటే క్యాష్లో తీసుకోవడం వల్ల. అట్లయితే ప్రతి క్యాష్ లావాదేవీ క్రైమే భారతదేశంలో. అంతే కదా. ప్రతి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మనకి క్యాష్ తీసుకుంటారు, అక్కడ బిల్లు కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే క్యాష్ తీసుకుంటారు. ఆన్లైన్లో అయితే డిజిటల్ చేస్తాం, లేకపోతే ఇట్లా చేస్తారు కదా. మరి వాళ్ళందరి దగ్గర తినేసినట్టు అవుతుందా? అది కాకపోతే ఏంటంటే మిథున్ రెడ్డిని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళని. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు పెద్దోళ్ళందరినీ లోపల వేయాలని కోరుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఆ కోరిక తీర్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పటిదాకా దొరకలేదు. ఇప్పుడు ఇది కూడా దొరకడం కాదు, ఇక ఫ్యాబ్రికేట్ చేయటమే. అంటే దీన్ని ఏమంటారంటే పేపర్ వర్క్ అంటారనమాట. ఒక ఆర్టిఫిషియల్గా సృష్టించడం, దానికి కావాల్సిన 4-5 సాక్ష్యాలు కూడా సామధాన భేద దండోపాయాల ద్వారా మాట్లాడించి తెప్పించి బెదరేసి వాళ్ళ చేత రాయిపిచ్చి తీసుకోవడం. అంటే ఒక కేజ్రీవాల్, ఒక కవితో ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యి